హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ ఎలక్ట్రికల్ తెలుగు. ఎలక్ట్రికల్ నెట్వర్క్ సబ్జెక్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్ స్టార్ట్ చేశాను. అందులో ఫస్ట్ కాన్సెప్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్. ఈ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ నెట్వర్క్స్ కాన్సెప్ట్లో ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ప్లీజ్ వాచ్ ఇట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నెట్వర్క్ ఎలిమెంట్స్ టైప్స్. సో ఈ నెట్వర్క్ ఎలిమెంట్స్ టైప్స్ చూసే ముందు ఫస్ట్ మనము సర్క్యూట్ అంటే ఏంటి, నెట్వర్క్ అంటే ఏంటి, మేజర్గా డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. సో సర్క్యూట్ అంటే ఏంటంటే interconnection of various components to work together where current I is intended flow through all components. Okay, so interconnection of various components like sources, resistor, inductor, capacitor together where current I is intended flow through the all the components. సో ఆ సర్క్యూట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటన్నిటిలోనూ కరెంటు ఫ్లో అవ్వాలి. So then it is called as circuit. So this is possible with EMF and closed path. సో అన్ని క్లోజ్డ్ పాత్స్ ఉంటేనే కనుక దాన్ని మనము ఒక సర్క్యూట్ అనేసి అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో సమ్ 10 volts, 2 ohms, 3 ohms, 5 ohms అండ్ 6 ohms. సో ఇక్కడ అన్ని క్లోజ్డ్ పాత్సే ఉన్నాయి. సో ఇక్కడ ఫ్లో అయ్యే కరెంట్ అన్ని ఎలిమెంట్స్లోనూ ఫ్లో అవుతుంది. సో ఇది ఒక సర్క్యూట్. సో సర్క్యూట్ అంటే ఏంటి, ఇంటర్కనెక్షన్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ టు వర్క్ టుగెదర్ వేర్ కరెంట్ ఐ ఈస్ ఇంటెండెడ్ ఫ్లో త్రూ ఆల్ ద కాంపోనెంట్స్. సో అన్ని కాంపోనెంట్స్లోనూ కరెంటు ఫ్లో అవ్వాలి. సో దెన్ ఓన్లీ దాన్ని మనం ఒక సర్క్యూట్ అనేసి అంటాం. సో నెక్స్ట్ నెట్వర్క్ అంటే ఏంటంటే నెట్వర్క్ అనేది డిఫరెంట్ సర్క్యూట్స్ని కన్సిస్ట్ అయి ఉంటుంది, బట్ అక్కడ క్లోజ్డ్ పాత్ పక్కా ఉండాలని కన్స్ట్రెంట్ లేదు. సో నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ డిఫరెంట్ సర్క్యూట్స్ వేర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు హ్యావ్ ఆల్ ద క్లోజ్డ్ పాత్స్. సో దాన్ని మనము ఒక నెట్వర్క్ అనేసి అంటాం అన్నమాట. సో నెట్వర్క్ కనుక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఓకే, సో ఇక్కడ సమ్ 10 volts వోల్టేజ్ అప్లై చేశానంటే సో ఈ కరెంట్ అన్నది ఈ రెసిస్టర్లో ఫ్లో అవుతుంది, ఈ రెసిస్టర్లో ఫ్లో అవుతుంది, ఈ రెసిస్టర్లో కూడా ఫ్లో అవుతుంది, ఈ రెసిస్టర్లో కూడా ఫ్లో అవుతుంది. బట్ ఈ రెసిస్టర్లో ఫ్లో అవ్వదు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్ అనేది ఉందన్నమాట. సో ఈ రెసిస్టర్ అనేది ఓపెన్గా ఉంది కాబట్టి ఈ రెసిస్టర్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వదు. సో ఇక్కడ మనకి అన్ని క్లోజ్డ్ పాత్స్ లేవు. సో అండ్ కరెంట్ కూడా అన్ని ఎలిమెంట్స్లోనూ ఫ్లో అవ్వట్లేదు, ఈ ఎలిమెంట్లో మనకి కరెంట్ అనేది ఫ్లో అవ్వట్లేదు. సో ఇది ఒక నెట్వర్క్ ఎగ్జాంపుల్ అనమాట. సో సర్క్యూట్, నెట్వర్క్. సో సర్క్యూట్ అంటే పక్క అన్ని క్లోజ్డ్ పాత్స్ ఉండాలి, నెట్వర్క్ అంటే క్లోజ్డ్ పాత్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్. సో నెట్వర్క్ ఎలిమెంట్స్ టైప్స్లో మనము డిఫరెంట్ టైప్స్ గురించి చెప్పాను ఆల్రెడీ. సో యాక్టివ్ అండ్ పాసివ్ ఎలిమెంట్స్, బైలాటరల్ అండ్ యూనిలాటరల్ ఎలిమెంట్స్, లీనియర్ అండ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్, లంప్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్. సో వీటి డెఫినేషన్స్ ఇప్పుడు చూద్దాం. సో నెట్వర్క్ ఎలిమెంట్స్ టైప్స్లో ఫస్ట్ వచ్చేసి యాక్టివ్ ఎలిమెంట్స్ అండ్ పాసివ్ ఎలిమెంట్స్. సో యాక్టివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటంటే ఎలిమెంట్స్ విచ్ క్యాపబుల్ ఆఫ్ డెలివరింగ్ పవర్ టు సమ్ ఎక్స్టర్నల్ డివైజెస్ ఆర్ కాల్డ్ యాక్టివ్ ఎలిమెంట్స్. అంటే ఏవైతే ఎలిమెంట్స్ పవర్ అనేది ఎక్స్టర్నల్ డివైజెస్కి కనుక డెలివర్ చేస్తుంటే వాటిని యాక్టివ్ ఎలిమెంట్స్ అంటారు. సో ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే యాక్టివ్ ఎలిమెంట్స్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ డెలివర్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ గివ్ అవుట్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ డ్రైవ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ ఎనర్జైజ్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ జనరేట్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ. దోస్ ఆర్ కాల్డ్ యాక్టివ్ ఎలిమెంట్స్. సో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి, వోల్టేజ్ సోర్సెస్, కరెంట్ సోర్సెస్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పాసివ్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ విచ్ క్యాపబుల్ ఆఫ్ రిసీవింగ్ పవర్ ఓన్లీ ఆర్ కాల్డ్ పాసివ్ ఎలిమెంట్స్. అంటే ఇవి ఓన్లీ పవర్ని రిసీవ్ చేసుకుంటాయి, సో వాటిల్ని పాసివ్ ఎలిమెంట్స్ అంటారు. ఆర్ ఇంకొక డెఫినేషన్ ఏం చెప్పొచ్చు అంటే పాసివ్ ఎలిమెంట్స్ ఆర్ ద కాంపోనెంట్స్ విచ్ అబ్జార్బ్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ డిసిపేట్స్ ద ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ waste the electrical energy or store the electrical energy
ఓకే, దీస్ ఆర్ కాల్డ్ ప్యాసివ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ స్టోర్ అని చెప్తున్నాం. ఎలాగ స్టోర్ అని చెప్తున్నాం? సో ఇండక్టర్ కనుక తీసుకుంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ మనకి దానికి ఇచ్చినప్పుడు ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో వేరాస్ కెపాసిటర్ ఇట్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ electrical field. So that's why elements which absorbs the electrical energy or dissipates the electrical energy or waste the electrical energy or store the electrical energy are called passive elements. సో ఏ ఎలిమెంట్స్ అయితే కనుక ఎలక్ట్రికల్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటే ఆర్ డిసిపేట్ చేస్తాయి ఆర్ వేస్ట్ చేస్తాయి ఆర్ స్టోర్ చేస్తాయి వాటిని పాసివ్ ఎలిమెంట్స్ అంటాం. సో పాసివ్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో ఇవి పాసివ్ ఎలిమెంట్స్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి బైలాటరల్ అండ్ యూనిలాటరల్ ఎలిమెంట్స్. సో అందులో ఫస్ట్ వచ్చేసి బైలాటరల్ ఎలిమెంట్. సో బైలాటరల్ ఎలిమెంట్ అంటే ఏంటంటే ద ఎలిమెంట్ ఇన్ విచ్ వోల్టేజ్ అండ్ కరెంట్ రిలేషన్ ఈజ్ సేమ్ ఫర్ కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఎయిదర్ డైరెక్షన్ ఈజ్ కాల్డ్ బైలాటరల్ ఎలిమెంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెసిస్టర్ తీసుకున్నానంటే ఓకే, సో నాకు ఇందులో కరెంట్ ఇటు ఫ్లో అయినా కానీ ఆర్ ఇటు ఫ్లో అయినా కానీ ఇక్కడ నేను వోల్టేజ్ కనుక దీని అక్రాస్ కనుక చూస్తే సో దీని వి అండ్ ఐ క్యారెక్టరిస్టిక్స్. సో కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అయినప్పుడు వి అండ్ ఐ క్యారెక్టరిస్టిక్స్, ఐ ఈ డైరెక్షన్లో ఫ్లో అయినప్పుడు వి అండ్ ఐ క్యారెక్టరిస్టిక్స్ కనుక సేమ్ కనుక ఉంటే సో ఆ ఎలిమెంట్ని మనము బైలాటరల్ ఎలిమెంట్ అంటాము. సో ద ఎలిమెంట్ ఇన్ విచ్ వోల్టేజ్ కరెంట్ relation is same for the current flowing in either direction is called bilateral element. So voltage and current relation no resistor lo ganaka chuste so it is straight line passing through origin, either direction of the current ki straight line passing through origin anedi ఉంటుందన్నమాట. సో రెసిస్టర్ అనేది మనకు ఒక బైలాటరల్ ఎలిమెంట్. సో నెక్స్ట్ వచ్చేసి యూనిలాటరల్ ఎలిమెంట్. సో యూనిలాటరల్ ఎలిమెంట్ హ్యాస్ డిఫరెంట్ రిలేషన్స్ బిట్వీన్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఫర్ 2 పాసిబుల్ డైరెక్షన్స్ ఆఫ్ ద కరెంట్. సో ఎగ్జాంపుల్ వచ్చేసి సిలికాన్ డయోడ్. సో దీని అర్థం ఏంటంటే సో నేను సిలికాన్ డయోడ్ కనుక తీసుకొని కరెంట్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నప్పుడు దీని వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ ఉంటాయి అండ్ కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నప్పుడు వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ ఉంటాయి. సో సిలికాన్ డయోడ్ అనేది యూనిలాటరల్ ఎలిమెంట్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సో వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డయోడ్లో కనుక చూసుకుంటే సో కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినట్టు, కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు డయోడ్ అన్నది రివర్స్ బయాస్ అయినట్టు అనమాట. సో వోల్టేజ్కి కరెంట్కి వోల్టేజ్ అక్రాస్ డయోడ్, కరెంట్ అక్రాస్ డయోడ్ కనుక క్యారెక్టరిస్టిక్స్ కనుక చూస్తే ఫార్వర్డ్ బయాస్లో ఎలా ఉంటుంది, రివర్స్ బయాస్లో ఇలా ఉంటుంది. సో కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తున్నప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి, కరెంట్ ఈ డైరెక్షన్లో వచ్చినప్పుడు ఈ క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి. ఈ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ ఉన్నాయి, ఈ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ ఉన్నాయి. సో డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్ని బట్టి వోల్టేజ్ అండ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతున్నాయి. సో డయోడ్ అన్నది యూనిలాటరల్ ఎలిమెంట్కి ఎగ్జాంపుల్. సో యూనిలాటరల్ ఎలిమెంట్ అంటే ఏంటి, వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ అవుతాయి బేస్డ్ ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ ద కరెంట్. సో దాన్ని మనము యూనిలాటరల్ ఎలిమెంట్ అంటాం. సో నెక్స్ట్ టైప్ వచ్చేసి లీనియర్ ఎలిమెంట్ అండ్ నాన్ లీనియర్ ఎలిమెంట్. సో లీనియర్ ఎలిమెంట్ అంటే ఏంటంటే an element for which voltage current characteristics is straight line through the origin. So an element for which voltage current characteristics is at all times a straight line through the origin. So all times voltage I current characteristics, voltage and current characteristics is straight line passing through the origin for resistor. So resistor is perfect example for linear element. Okay. సో నెక్స్ట్ వచ్చేసి నాన్ లీనియర్ ఎలిమెంట్. సో నాన్ లీనియర్ ఎలిమెంట్ అంటే ఏంటంటే వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి స్ట్రైట్ లైన్ ఉండదు, సో డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో దాన్ని మనము నాన్ లీనియర్ ఎలిమెంట్ అంటాం. ఎన్ ఎలిమెంట్ ఫర్ విచ్ వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ నాట్ స్ట్రైట్ లైన్ త్రూ ద ఆరిజిన్ ఈజ్ కాల్డ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి డయోడ్. సో డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ కనుక చూస్తే సో ఫార్వర్డ్ బయాస్లో ఇలా ఉంది, రివర్స్ బయాస్లో ఇలా ఉన్నాయి.
సో ఇట్ ఈస్ నాట్ స్ట్రైట్ లైన్, సో డిఫరెంట్ ఉంది. సో ఈ పర్టికులర్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అంటే, సో డయోడ్ వచ్చేసి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నాన్ లీనియర్ ఎలిమెంట్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఎలిమెంట్స్ వచ్చేసి లంప్డ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్. సో లంప్డ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, లంప్డ్ ఎలిమెంట్స్ ఆర్ దోస్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ వెరీ స్మాల్ ఇన్ సైజ్ and in which simultaneous actions takes place for any given cause at the same instant of time. సో లంప్డ్ ఎలిమెంట్స్ స్మాల్ ఇన్ సైజ్ ఉంటాయి, అండ్ నేను ఇమీడియట్గా లైక్ ఏదన్నా వోల్టేజ్ కనుక అప్లై చేస్తే అందులో ఫ్లో అయ్యే కరెంట్ ఇమీడియట్గా ఉంటుంది. సో సైమల్టేనియస్ యాక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో దాన్ని మనము లంప్డ్ ఎలిమెంట్ అనేసి అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్. సో డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ ఆర్ దోస్ విచ్ ఆర్ నాట్ ఎలక్ట్రికల్లీ సెపరబుల్ ఫర్ అనలిటికల్ పర్పసెస్. సో ఇప్పుడు నేను ఒక రెసిస్టర్ తీసుకున్నానంటే, రెసిస్టర్ ఒక 5 ohms అని చెప్పేసి అని నేను సర్క్యూట్లో ఇలాగ రిప్రజెంట్ చేస్తాను. బట్ ట్రాన్స్మిషన్ లైన్స్ కనుక తీసుకుంటే, సో ట్రాన్స్మిషన్ లైన్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్కి. సో ట్రాన్స్మిషన్ లైన్స్ కనుక తీసుకుంటే దాని రెసిస్టెన్స్ అనేది త్రూ అవుట్ ద లైన్స్, హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ త్రూ అవుట్ ద లైన్ ఉంటుంది. సో ట్రాన్స్మిషన్ లైన్ రెసిస్టెన్స్ ఆర్ ఇండక్టెన్స్ ఆర్ కెపాసిటెన్స్ కనుక తీసుకుంటే, సో టోటల్గా ఇంత ఉంది అని చెప్పేసి నేను ఇలాగా సర్క్యూట్లో ఆర్ ఇండక్టెన్స్ వచ్చేసి ఇలాగా ఆర్ కెపాసిటెన్స్ ఇలాగా టోటల్గా నేను ఓవరాల్గా ఒక వాల్యూ తోటి నేను రిప్రజెంట్ చేయలేను. సో అంటే ఈ పర్టికులర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత రెసిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంత రెసిస్టెన్స్ అని కంటిన్యూస్గా రెసిస్టెన్సెస్ యాడ్ చేసుకుంటూ నేను రిప్రజెంట్ చేయగలను, కానీ టోటల్గా 1 ఎలిమెంట్ లాగా నేను రిప్రజెంట్ చేయలేను ట్రాన్స్మిషన్ లైన్స్కి. సో ఈ ఇండక్టెన్స్ కానీ కెపాసిటెన్స్ కానీ రెసిస్టెన్స్ అనేది త్రూ అవుట్ ద లైన్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఎలక్ట్రికల్లీ సపరేట్గా ఇది అనేది మనం పెట్టలేకపోతున్నాం, ఓకే, అనాలిసిస్ చేయడానికి. సో అలాంటి ఎలిమెంట్స్ని మనం డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్ అంటాం. సో డిస్ట్రిబ్యూటెడ్ ఎలిమెంట్స్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ట్రాన్స్మిషన్ లైన్స్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ కాన్సెప్ట్స్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మరిన్ని ఎలక్ట్రికల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే నా ఎఫర్ట్స్ని సపోర్ట్ చేయాలనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.